హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మణిమంతం టీవీ. మనతో సి హనుమాన్లు సార్ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటారు కదా సార్. సో దాని గురించి సార్ అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఫస్ట్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. సో అసలు ఈ స్కీమ్ ఏంటి సార్, ఎవరికి? ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది ఏంటంటే అప్పుడు చాలా మందికి బ్యాంక్ అకౌంట్ ఉండేది కాదు, చాలా మందికి ఉండేది కాదు. ఓకే. అయితే వాళ్ళకు మినిమం అకౌంట్ బ్యాలెన్స్ ఉండాలంటే అది డబ్బులు ఉండేది కాదు. లేకపోతే బ్యాంక్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళు కొంచెము ఇన్ఫీరియారిటీ అంటే వాళ్ళకు బ్యాంకుకి వెళ్ళడానికి ఒక విధమైన హెసిటేషన్ ఉండేది పోవడానికి. డబ్బులు వెళ్ళి మాత్రమే పోవాలి, డబ్బులు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదనే ఫీలింగ్ ఉండేది అనమాట. అయితే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మెయిన్ పర్పస్ అనమాట. అంటే వీళ్ళందరినీ కూడా ఒక రికార్డెడ్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి, అకౌంటెడ్ ట్రాన్సాక్షన్ తీసుకురావాలి. అంటే ప్రభుత్వం అయితే స్కీమ్లో పథకాలు ఇస్తుందో ప్రజలకి వాళ్ళ అకౌంట్ ప్రజలకు చేరాలంటే వాళ్ళ పేరు మీద అకౌంట్ ఉండాలి. లేకపోతే క్యాష్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అని డైరెక్ట్ బెనిఫిట్ మీ ట్రాన్స్ఫర్ అయితే ఉందో కేంద్ర ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వ పథకం పొందానో వాళ్ళ అకౌంట్లో ఉండాలి. కాబట్టి వాళ్ళకి అకౌంట్ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి పేమెంట్ చేయాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ తీసుకోవాలన్నా కానీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనమాట. అంటే ఇంకోటి ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీలో అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ పెరగాలి. ఓకే. సపోజ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కూలీకి పేమెంట్ ఇచ్చేటప్పుడు క్యాష్ ఇచ్చడం చూపిస్తుంది. అది ఎంత ఇచ్చారో తెలియదు, తీసుకున్న అతనికి ఇచ్చినా తప్ప తెలియదు. అదే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, ఖచ్చితంగా అమౌంట్ ఆయన చేరిందనే విషయం తెలుస్తాను. ఓకే. కాబట్టి దాని కొరకు ప్రతి ఒక్కరికి ప్రతి భారతీయుడికి అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో, బ్యాంక్ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో అది జీరో బ్యాలెన్స్ అకౌంట్. అంటే వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని అవసరం లేదు. అంటే పూర్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బు బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన PMJDY అనే ఒక స్కీమ్ని ఆగస్టు 28, 2014లో అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే భారతదేశం నుండి బ్యాంక్ అకౌంట్ లేదు వాళ్ళందరికీ అకౌంట్ ఉండాలి. ఈ యొక్క స్కీమ్ వల్ల ఇంచుమించు 50 కోట్ల మంది అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. దీని ద్వారా అంటే వీళ్ళందరూ ప్రతి భారతీయుడికి బ్యాంకింగ్ సెక్టర్తో ఉండాలి, వాళ్ళకి సేవింగ్స్ అకౌంట్ ఉండాలి, లేదా క్రెడిట్ కానీ వాళ్ళకంటే సేవింగ్స్ అకౌంట్ ట్రాన్సాక్షన్తో లోన్ దొరకడం కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, పెన్షన్స్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళకు దొరికే అవకాశం ఉండాలి అనే ఉద్దేశంతో. అంటే మన ట్రాన్సాక్షన్ అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ మార్చాం. అంటే ఫార్ములేషన్ ఆఫ్ ఎకానమీ అనమాట. చేయడానికి జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వము ప్రతి వ్యక్తి అకౌంట్ అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ సార్? ఇవన్నీ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్. దానికి ఛార్జెస్ ఏమంటే కేంద్ర ప్రభుత్వం మేము భరిస్తాము. అంటే చాలా వరకు పెద్ద బ్యాంకులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక షేర్ హోల్డింగ్ ఎక్కువ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉన్నా మేము కేంద్ర ప్రభుత్వం నష్టపడి సిద్ధంగా ఉంది అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని అందరికి చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇందులో అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా రూపే డెబిట్ కార్డు ఇస్తారు అనమాట. డెబిట్ కార్డు అంటే గూగుల్ పే యూజ్ చేసుకోవచ్చు సార్? గూగుల్ పే వేసుకొచ్చి ఇవన్నీ రూపే డెబిట్ కార్డు కూడా ఇస్తారు. డెబిట్ కార్డు కూడా అప్పుడు డెబిట్ కార్డు ఉండేది. తర్వాత పాటు ఇన్సూరెన్స్ 2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది దీంతో పాటు ప్రతి జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇంతకుముందేమో 2018 వరకు 1 లక్ష ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేది, దాన్ని 2 lakhs వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చాలామంది ఏంటంటే చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, రోడ్ పక్కన వ్యాపారం చేసుకునే వాళ్ళు, టీ స్టాల్ నడిపించుకునే వాళ్ళు, లాండ్రీ ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులు, కూరగాయలు, పళ్ళు అమ్ముకునే ఇంచుమించు ఒక దేశ జనాభాలో వీళ్ళు ఒక 10 to 15% ఉంటుంది. సో వీళ్ళ కోసం ఎక్కువగా ఈ యొక్క జన్ ధన్ యోజన చేయడం జరిగింది. చాలామంది పనిచేసేవాళ్ళు కానీ, డైలీ వేజెస్ పనిచేసేవాళ్ళు కానీ, అనార్గనైజ్ సెక్టర్ ఉన్న వీళ్ళందరి కోసం ఈ యొక్క స్కీమ్ జరిగింది. అదేవిధంగా వీళ్ళకి అకౌంట్ బాగా మెయింటైన్ చేయడము, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే ఒక 10,000 వరకు ఇంచుమించు అవసరం పడ్డప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ వాళ్ళ అకౌంట్లో బ్యాలెన్స్ కంటే ఎక్కువ కూడా లోన్ తీసుకునే ఫెసిలిటీ ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీనికి ఎలిజిబిలిటీ అనేది ఏమైనా ఉంటుందా సార్? ఎలిజిబిలిటీ అనేది ఏం లేదు, భారతీయులు కావడం ఒకటే ఎలిజిబిలిటీ. దానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకోవడం, అకౌంట్ ఓపెన్ చేసుకోవడం. పాన్ కార్డు లేకుండా కానీ కొన్ని ఇచ్చారు కొన్ని. ఇప్పుడు వీళ్ళందరూ బ్యాంకింగ్ సర్వీస్, కస్టమర్ సర్వీస్ అని ఉంటాయి ప్రతి బ్యాంక్ ఒకటి, వాళ్ళ ద్వారా ఈ అకౌంట్స్ ఓపెన్ జరిగింది.
అయితే బ్యాంక్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫామ్స్ వాళ్ళకి ఇచ్చేస్తే కస్టమర్ వాళ్ళు బ్యాంక్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసిస్తారు వాళ్ళు. నార్మల్ అకౌంట్ ఓపెనింగ్ కి ఈ బ్యాంక్ ఓపెనింగ్ ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా సార్? బెనిఫిట్స్ ఏం లేవు. వీళ్ళకైనా జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబట్టి వీళ్ళకైనా ట్రాన్సాక్షన్స్ అవుతాయి, లేకపోతే లేదు. దానివల్ల ఎలాంటి డిఫరెన్షియేషన్ లేదు. ఇప్పుడు సపోజ్ మనం కరెంట్ అకౌంట్ మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకోండి, మినిమం 1000 రూపీస్, 5000, 10,000 ఉంటే ఎక్కువ బ్యాంక్ ప్రకారం. కానీ దీనికి అది ఏం లేదు. వాళ్ళకి కంపల్సరీ సపరేట్ కేటగిరీ అన్నమాట జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అనేది. జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అందరు పిఎం జన్ధన్ యోజన అకౌంట్. దీనివల్ల ఏమవుతుంటే వీళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకు అమౌంట్ ట్రాన్స్ఫర్, రైతులకు కానీ, పనిచేసే వాళ్ళకి కానీ, చిరు వ్యాపారస్తులకు కానీ, వాళ్ళ అకౌంట్కి ఏ ప్రభుత్వం సహాయం చేయాలనుకున్నా, లోన్ వేయాలనుకున్నా, టెంపరీ లోన్స్ ఇవ్వాలనుకున్నా, మైక్రో లోన్స్ ఇవ్వాలనుకున్నా, వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా అవకాశం ఉండే విధంగా ఈ అకౌంట్స్కు ఎలిజిబుల్ చేయడం జరిగింది. అయితే దీనిలో ఉన్న వాళ్ళు కంపల్సరీ ప్రతి భారతీయుడికి ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునే, అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరికీ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం. దీనికోసం ఏమవసరం ఉంటుందంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇచ్చినా కానీ ఆధార్ కార్డు, ఓటీ ఐడి ఇచ్చేసి మనం అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టకుండా బ్యాంకులో అలాగే ఉంచుకోవడం జరుగుతుంది. బ్యాంకులో అలాగే ఉంచుకున్నప్పుడు దాని పొదుపు అలవాటు పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు పొదుపు పెరిగినప్పుడు రోజు 1000 రూపాయలు వచ్చే వాళ్ళకి 100 రూపాయలు పొదుపు చేస్తే సంవత్సరం వచ్చే నెల వచ్చేసరికి 3000 అవుతుంది. వాళ్ళకు ధైర్యం పెరుగుతుంది, నా డబ్బు 3000 ఉంది అని చెప్పండి. ఈ విధంగా ఆ పొదుపు అలవాటు పెరిగిన కొద్దీ వాళ్ళకి ఒక అత్యవసర పనులు ఆదుకోవడం కానీ, లేకపోతే మనకు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం పడ్డ పిల్లల చదువుల కోసం కానీ, ఏదైనా చిన్న చిన్న అవసరాల కోసం కానీ ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ఎప్పుడు చాలా వరకు ఇలాంటి అకౌంట్స్ అయినట్టు చాలామంది ఇంతకుముందు వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళేవారు, అప్పులు ఒకరు అవసరం పడతాయి. అయితే అలాంటి వాటికి వెళ్ళకుండా బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. అదే మాదిరిగా ఒక 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకు అంటే వాళ్ళకి ఎక్కువ పెద్దగా అవసరం ఉండదు. ఇప్పుడు కూరగాయలు పాలనుకుంటే రోజు ఎంత ఉందంటే 5,000 తీసుకోకపోతే మళ్ళీ సాయంత్రం 5,000 తిరిగి ఇచ్చేయగలుగుతారు. ఆ 10,000 పెద్ద అమౌంట్ వాళ్ళకి. అలాంటి వాళ్ళ కొరకు ఈ యొక్క ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అనార్గనైజ్డ్ సెక్టర్ అంటే ఫిక్స్డ్ ఆదాయం ఉండదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంత వస్తుందో తెలియదు. అలాంటి వాళ్ళని కవర్ చేయడానికి ఈ యొక్క స్కీమ్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఏమిటంటే డిజిటల్ నాలెడ్జ్, అంటే ఒక బ్యాంక్ అకౌంట్ని ఎలా వాడుకోవాలి, తర్వాత ఫైనాన్షియల్ లిటరసీ, ఏ డబ్బుని ఎలా వాడుకోవాలి, ఎలా ఉంచాలి, ఎప్పుడు కట్టాలి, ఖర్చు పెట్టిన విషయం చదువులకు సంబంధం లేదు. అది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చూసాము 10 సంవత్సరాల క్రితము, ఇప్పుడు స్కీమ్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చదువురాని కూడా ఎంతోమంది డిజిటల్ పేమెంట్స్ యాప్ని యూజ్ చేస్తున్నారు. అది పేటిఎం కానీ, గూగుల్ పే కానీ, ఏదైనా కానీ ఆ పేమెంట్స్ యూజ్ చేసి వాళ్ళు ఒక యాక్టివిటీస్ చేస్తున్నమాట. ఇంతవరకు ఈ 2025 మార్చి వరకు ఇంచుమించు 50 కోట్ల మంది ఈ యొక్క పిఎం జన్ధన్ అకౌంట్ ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్. అయితే వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటంటే, గొప్పతనం ఏంటంటే ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ వీళ్ళ దగ్గర ఏముంటుంది, వీళ్ళు ఏమి ఇస్తారులే, జీరో బ్యాలెన్స్ ద్వారా బ్యాంకులో ఒకసారి కొన్ని నిరాశపరిచారనమాట. ఒక నష్టం జరుగుతుంది, వీళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ అని చెప్పంటే ప్రభుత్వం ఒప్పుకోలేదు. లేదు, ఏ నష్టం జరిగినా పర్వాలేదు, కష్టమైన పర్వాలేదు, కానీ వీళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం కఠినంగా నిర్ణయం తీసుకుని అమలు చేయడం ద్వారా 50 కోట్ల కొత్త అకౌంట్స్ ఇచ్చాయి. వీళ్ళు 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 1,000 రూపాయలు కావచ్చు, 50,000 కావచ్చు, వీళ్ళంతా కలిపి ఈ 50 కోట్ల అకౌంట్ 2 లక్షల కోట్లు డిపాజిట్ ఉన్న బ్యాంకు. అంటే ఈ విధంగా ఒక ఎకానమీ నిలబట్టడానికి ఒక దేశం 2 లక్షల కోట్లు అంటే ఒక రాష్ట్రం యొక్క చిన్న బడ్జెట్ అవుతుంది, ఒక సంవత్సరం బడ్జెట్, కొంచెం చిన్న రాష్ట్రం బడ్జెట్ అవుతుంది. అంత డిపాజిట్స్ వీళ్ళు ఆ బ్యాంకులో చేయడం జరిగింది. అంటే భారతదేశంలో పొదుపు ప్రోత్సహించడానికి అవకాశం ఇస్తే ఎంతోమంది చిన్న చిన్న వాళ్ళు కూడా పొదుపు చేస్తారు. ఆ పొదుపుని పెట్టుబడిగా మార్చుకునే అవకాశం ఉంటుంది. దాన్ని పరిపూర్ణంగా యూజ్ చేసుకొని వేరేతో అవసరం ఉన్న వాళ్ళకి లోన్లు ఇవ్వడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ అవకాశం ఉండే ఉద్దేశంతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము పిఎం జన్ధన్ తీసుకోవడం జరిగింది. ఎక్కువగా ఈ డిజిటల్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎక్కువగా ఎప్పుడు ఉపయోగపడిందంటే, మనకు 5 సంవత్సరాల క్రితము కరోనా పీరియడ్ అప్పుడు మనకు ఎక్కువ ఆరోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇది చాలా ఉపయోగపడ్డది అనమాట. అంటే ఇంట్లో నుండి మనము డబ్బు రాదు, తీసుకోలేము, డబ్బు లేదు, బ్యాంక్ నుంచి తీసుకునే అవకాశం, ట్రాన్స్ఫర్ చేయడం ఈజీ అయింది అనమాట. ఇంకొకటి ట్రాన్స్ఫర్ చేయడము, సరుకులు తీసుకొచ్చుకోవడము, కొంత క్యాష్ ఉండాల్సిన అవసరం లేకుండా
మనకు ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉండటం వల్ల చాలామందికి చాలా సౌకర్యం జరిగిందనమాట. ఇది పిఎం జన్ధన్ యోజన. ఎంతమందికి అమలు అయ్యి ఉంటుంది సార్ ఈ స్కీమ్? ఎంతమంది? 50 కోట్ల మంది అకౌంట్ ఓపెన్ చేశారు. 50 కోట్ల మంది అప్లై చేసి 2 లక్షల కోట్లు ఇప్పుడు డిపాజిట్ ఉన్నాయి ఇప్పటికి 2025 మార్చి వరకు. అంటే ఇంతకుముందు 50 కోట్ల అకౌంట్స్ ఉండేవి కాదు వీళ్ళకి. వీళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్ చేసేవారు. వాళ్ళకి ఏదైనా క్యాష్ తీసుకోవాలన్నా క్యాష్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరికీ అకౌంట్స్ ఉండటం వల్ల ఆర్గనైజ్ సెక్టర్కి వెళ్ళిపోయింది. ఫార్మల్ ఎకానమీ అంటారు. వాళ్ళకి వెళ్ళిపోతే అకౌంట్స్ ట్రాన్సాక్షన్ రావడం. బట్ ఏమవుతుందంటే ఈ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అయినప్పుడు వాళ్ళకు టెంపరీ లోన్ కానీ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కానీ ఈ వేరే ఏదైనా కానీ తీసుకోవడానికి సాక్ష్యం అవుతుంది. ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయో వాళ్ళకు సపోజ్ 1 లక్ష రూపాయలు ట్రాన్సాక్షన్ అయింది అనుకోండి, వాళ్ళకు ఏ బ్యాంక్ అయినా కానీ మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ కానీ ఏదైనా కానీ ఒక 10,000 లోన్ మనకి సిద్ధపడుతుంది ఈజీగా. ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి 10,000 15,000 వాళ్ళ యొక్క సిన్సియర్ పేమెంట్ ఉంటే 20,000 కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కొందరు. ఇప్పుడు ఇంతకుముందు ఏమంటే కొన్ని చిన్న వ్యాపారం చేసేవాళ్ళు సాయంత్రం 5,000 తీసుకొచ్చేసి వ్యాపారం చేసుకొని సాయంత్రం మళ్ళీ 5,000 కట్టేసి ఒక 100-200 ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు. దాని ద్వారా నెలకు ఇంచుమించు 5 నుంచి 10% ఇంట్రెస్ట్ పడేది. దానిపై ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏం పడట్లేదు. 10,000 లిమిట్ ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ వచ్చిన వాళ్ళకి ఇంట్రెస్ట్ పడట్లేదు. 400, 300, 200, 500 మిగులుతుంది. ప్లస్ వాళ్ళ డబ్బు మీద వాళ్ళు వ్యాపారం చేసుకునే అవకాశం అవుతుంది. దాంతోపాటు పొదుపు చేయడం. ఈ చిన్న జీరో అకౌంట్ వీళ్ళతో ఏమవుద్ది అనుకున్న వాళ్ళు 2 లక్షల కోట్లు బ్యాంకులో డిపాజిట్ ఇచ్చారు. ఇది గొప్పతనం అన్నమాట. భారతదేశం యొక్క పొదుపు అలవాటుకి ఒక గొప్ప నిదర్శనం ఇది. ఈ యొక్క 2 లక్షల కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్ అది. ఈ విధంగా PMJDY ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది విజయవంతంగా అమలు చేయడం జరిగింది. విజయవంతంగా కూడా అమలు జరపబడుతుంది. ఎస్పెషల్లీ డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఫోన్పే కానీ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్ మూవ్మెంట్ అవుతుంది అన్నమాట. ఇది ఒక శుభ పరిణామం.